దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 13th January 2025 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 112వ అధ్యాయము 5వ వచనము. సామ్ నంబర్ 112 and verse 5. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరు భాగ్యవంతులు? దయాలును అప్పిచ్చువారును, దయ చూపించేవారు, ఇతరులకు సహాయం చేయవారు. జాగ్రత్తగా గమనించాలి. అప్పు ఇవ్వడం అంటే ఇంట్రెస్ట్తో ఇవ్వడం కాదండి. హూ లెండ్ ఫ్రీలీ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డాది. దయాళులను అప్పిచ్చువారు భాగ్యవంతులు. నీ జీవితంలో నువ్వు భాగ్యమును సంపాదించుకోవాలి, మంచిని సంపాదించుకోవాలంటే నువ్వు దయాళుడివై ఉండాలి, అప్పిచ్చువారివై ఉండాలి. దయాళుడు అప్పు ఎలాగిస్తారు తెలుసండి? వడ్డీ లేకుండా ఇస్తారు. మన భాషలో చెప్తున్నాను. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఎ గుడ్ మ్యాన్ షోవత్ ఫేవర్ అండ్ లెండెత్, he will guide his affairs with discretion. One more translation says, good will come to him who is generous and lends freely, who conducts his affairs with justice. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో భాగ్యవంతులు అవ్వాలంటే నువ్వు దయాళుడుగా ఉండాలి, ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండాలి. అప్పుడు న్యాయ విమర్శనలో నీ వ్యాజ్యము, నీ ఆర్గ్యుమెంట్ నువ్వు గెలుస్తావు. నీ ఆర్గ్యుమెంట్ గెలుస్తాడు. నువ్వు చేసింది దేవుడు ఆమోదిస్తాడు. చాలా ముఖ్యమైన మాట ఇది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ బికాస్ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆర్గ్యుమెంట్, ఎవ్రీబడి హ్యాస్ అ బ్యాకప్ స్టేట్మెంట్. నీ యొక్క వ్యాజ్యంలో నువ్వు గెలవాలి. నువ్వు చేసింది కరెక్ట్, నువ్వు అనుకుంటుంది కరెక్ట్ అని నువ్వు గెలవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దయాళుడివై ఉండాలి, ఇతరులకు సహాయం చేసేవాడివై ఉండాలి. దయాళులను అప్పిచ్చువారు భాగ్యవంతులని దేవుని వాక్యములో రాయబడ్డాది. హిందీ में पढ़ेंगे भजन संहिता 112 और उसमें 5 वचन पढ़ रहे हैं. भजन संहिता 112 और 5 वचन पढ़ रहे हैं. जो पुरुष अनुग्रह करता और उधार देता है, उसका कल्याण होता है. वह न्याय में अपने मुख में को जीतेगा. प्रभु को धन्यवाद. आपके जीवन में अच्छा होना है, कल्याण होना है, तो आप कैसे लोग बनना चाहिए? अनुग्रह करना चाहिए दूसरों के ऊपर, उधार देते हैं, दूसरों को सहायता करते हैं. प्रिय भाइयों बहनों, जब तक आप अनुग्रह नहीं दिखाते हैं, दया नहीं दिखाते हैं, आप भाग्यवान नहीं बनते, आपका जीवन कल्याण नहीं होता. दूसरों को भलाई सोचना चाहिए, दूसरों को अच्छा सोचना चाहिए, दूसरों को सहायता करना सीखना चाहिए. ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి, ఇతరులను విడగొట్టేవారుగా కాదు, ఇతరులను హాని చేసేవారుగా కాదు. ఇతరులకు నీవు మేలు చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు నీవు భాగ్యవంతుడివి, భాగ్యవంతురాలివి. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు ఇతరులకు కీడు చేసి ఇతరుల మీద నువ్వు సనిగి గొనిగినప్పుడు నీవు భాగ్యమును జీవితంలో సంపాదించుకోలేవు. యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. కనుక దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్న ఈ ఆజ్ఞలను, దేవుడు మనకిస్తున్న ఈ మాటలను మన జీవితంలో మనము ఆచరించాలి. చాలా ముఖ్యమైన విషయము, ఆచరించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నీ జీవితంలో నీవు భాగ్యవంతుడు అవుతావు. న్యాయ విమర్శనలో, నీ వ్యాజ్యంలో నీవు గెలుస్తావు. పీపుల్ విల్ సే యు ఆర్ రైట్. టుడే యు ఆర్ ఆన్ క్రాస్ రోడ్స్, పీపుల్ ఆర్ సేయింగ్ యు ఆర్ రాంగ్. కానీ ఎప్పుడైతే నీవు జనరస్గా ఉంటావో, ఎప్పుడైతే ఇతరులకు నువ్వు సహాయం చేస్తావో, ఇతరులకు అప్పిస్తావో, నీ వాదన గెలుస్తావో.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలు భాగ్యవంతులవుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. వారి జీవితంలో నాయన వారి చేయనంత సఫలం అవ్వాలయ్యా. వారు ఆకు వాడక తమ కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మేము భాగ్యవంతులవుటకు మేము ఎలాగ ఉండాలో మాకు నేర్పించినందుకు స్తోత్రం నాయన. దేవా, దయాళులను అప్పించువారు భాగ్యవంతులు అన్నావయ్యా. ఈ రెండు పనులు మేము చేటుకు కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడివి. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను, మీ నామాన్ని కొనియాడుతున్నాను, మీ నామాన్ని హెచ్చిస్తున్నాను తండ్రి. రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. జీవం గల దేవా, అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఏ స్థితిలో ఉన్నను వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. సంపూర్ణ ఆరోగ్యం దయచేసి స్తోత్రం. వారి శరీరంలో కలుగుతున్న ప్రతి ఇబ్బంది నుంచి నీ బిడ్డలను విడిపించేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రభా, జాబ్స్ విషయంలో నీ బిడ్డలు భాగ్యవంతులై ఉన్నందుకు స్తోత్రం నాయన. దయాళులు అప్పిచ్చేవారు భాగ్యవంతులు అన్నావు తండ్రి. నీ బిడ్డలు భాగ్యవంతులైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. బిజినెస్లో మీరు తోడు దయచేయండి, మీ కాపుదల దయచేసి, మీ నడిపింపు దయచేసి, మీ సహాయము దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసేవాడవయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దాన్ని చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి చదువులన్నింటిలో కూడా మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. హాస్టల్స్ నుండి చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు నాయన, వారి చదువుల్లో భాగ్యవంతుల ఉంటుకు కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. ఎస్ లార్డ్, లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ గుడ్ ఇన్ దర్ ఎడ్యుకేషన్ మై ఫాదర్. లార్డ్, లెట్ దెమ్ బి జనరస్ మై ఫాదర్. లెట్ దెమ్ బి హెల్ప్ఫుల్ టు పీపుల్ నాయన. దేవ, దయాళులను అప్పించేవారు భాగ్యవంతులు ఉన్నావయ్యా. చదువుకుంటున్న వారు భాగ్యంను సంపాదించుకుంటూ సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవా దీవించి మీ దయా కీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన వారి పరిచయలో భాగ్యవంతులవుటకు కృప దయచేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవే దీవించి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మహిళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.